మీరు చూస్తున్నారు రైతన్న తోడుగా, నేను మీ పవన్. ఈరోజు మనలో మనం చూస్తూ ఉన్నాం కూలీల కొరత అయితే మాత్రం అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయంలో కూడా యంత్ర పరికరాలు అయితే మాత్రం వస్తే ఎంతో బాగుంటుందని మాత్రం మన రైతులు అంటూ ఉంటారు. అయితే ఈరోజు వినూత్నంగా ఇప్పుడు ముందు కొట్టే పద్ధతుల్లో చాలామందికి తెలిసిన పద్ధతి అయినటువంటి డ్రోన్. ఈ డ్రోన్ కల్చర్ అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఈ డ్రోన్ని వాడుతున్నటువంటి చైతన్య గారు అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మనం ఏలూరు దగ్గర ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ డ్రోన్ స్ప్రేయర్ చేస్తున్నటువంటి చైతన్య గారు ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఈ డ్రోన్ గురించి అయితే మాత్రం పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట. నమస్కారం చైతన్య గారు. నమస్కారం అండి. అసలు ముందుగా మేము మిమ్మల్ని ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రైతు అనేవాడు చాలా నష్టాల్లో ఉన్నాడు. ప్రధానంగా కూలీల కొరత అనేది ఎక్కువగా ఉంది, మీకు తెలిసింది విషయమే. ఈ కూలీలతో రైతులు కూడా యంత్రిక పరికరాలు అనేది బాగా ఉన్నారు. అలాంటి వాటిలో కూడా ఈ డ్రోన్ అనేది రైతులకి స్పేర్. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏమైనా పంట ముందు కొట్టాలి, నీళ్ళు అనేది దొరికే పరిస్థితి కాదు. మీరైతే మాత్రం తక్కువ మోతాదులో నీళ్ళతో ఎకరం అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. అదే అసలు ఈ డ్రోన్ చాలామంది రైతులు అపోహలు కూడా ఉండేది. ఇప్పుడు ఈ డ్రోన్ని అసలు మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? మేజర్గా మా ఊర్లో వచ్చి కూలీల కొరత చాలా ఉందండి. దాన్ని అధిగమించడం ఎలా అని ఆలోచించినప్పుడు గత 2 సంవత్సరాల క్రితం మా నాన్నగారి యొక్క ప్రోత్సాహం వల్ల ఈ డ్రోన్ టెక్నాలజీలోకి రావడం జరిగింది. దీన్ని మేము మెయిన్గా 10 లీటర్ల డ్రోన్లు చూస్ చేసుకోవడానికి మార్కెట్లో 15 లీటర్లు 20 లీటర్లు ఉన్నాయి, కానీ దానికన్నా 10 లీటర్లు అయితే మనకి బెస్ట్ అండి. మన ఏరియాకి, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి ఖాళీగా పొలాలు ఎక్కడ ఉండవు కాబట్టి, చుట్టూతా కరెంట్ లైన్లు చెట్లు ఉంటాయి కాబట్టి 10 లీటర్ల డ్రోన్ అయితే బెస్ట్ అండి. మనకి పంటకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని గాలి వల్ల అపోహ ఉంటుంది రైతులకి, గాలి వల్ల పంట పడిపోద్దని కానీ అలాంటివి ఏమైనా ఉంటుంది. 10 లీటర్ల డ్రోన్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 10 లీటర్లు సరిపోతుందండి ఎకరానికి స్ప్రే చేయడానికి. చాలామంది ఫస్ట్లో డౌట్ ఉంది చాలామంది రైతులకి. ఒకసారి ట్రయల్ చూసిన తర్వాత, దాన్ని సక్సెస్ చూసిన తర్వాత మ్యాక్సిమం 90% రైతులు, 90% మంది రైతులందరూ మా ఊర్లో డ్రోన్నే వాడుతున్నారండి స్ప్రేయింగ్కి. సీజన్లో అసలు మాకు ఖాళీ ఉండదు. మా డ్రోన్ కాకుండా వేరే డ్రోన్లు కూడా అద్దెకి తీసుకొచ్చి మేమే మళ్ళీ ఇక్కడ స్ప్రే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేటి పరిస్థితుల్లో మనం పట్టణాల్లో కానివ్వండి, ఇప్పుడు పట్టణ పరిసర ప్రాంతాల్లోనే కొంతమంది ఉద్యోగులు యువతకి ఉద్యోగాలు అయితే మాత్రం ఉన్నాయి. అదే కొంచెం పల్లెటూరు అంటే అగ్రికల్చర్ ఉండేదే పల్లెటూరులో కాబట్టి, అలాంటి పల్లెటూరులో యువకులు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అలాంటి యువకులు, ఇప్పుడు వ్యవసాయం చేసే యువకులు కానీ, మామూలుగా ఎడ్యుకేటెడ్ పరంగా చదువుకుని కూడా ఇంటి పట్టున ఉండే యువకులు కానీ ఈ డ్రోన్స్ అనేది మాత్రం తీసుకుని ఒక వ్యాపారం పరంగా అయితే మాత్రం చేసుకోవచ్చు అంటారా? దీన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోవడం చాలా ఉత్తమమైన నా ఉద్దేశం అండి. ఎందుకంటే నేను అంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. ఇప్పుడు అది దాని నుంచి దీంట్లోకి వచ్చాను. నాకు దాంట్లో ఎంత ఆదాయం వస్తుందో దానికి మించి ఇక్కడ ఎక్కువ ఆదాయం వస్తుంది. 6 నెలల్లోనే చాలా సంవత్సరం వచ్చే ప్యాకేజ్. జనరల్గా ఒక మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చి 10 లక్షల ప్యాకేజ్ ఉంటాయి సంవత్సరానికి వచ్చి. అదే 10 లక్షలు మనం ఒక సీజన్లో 7 నెలల్లో మనం దీని నుంచి మనం తీసుకోగలుగుతాం. ఖర్చులన్నీ పోను మనం హాయిగా ఇంటి దగ్గర కూర్చొని ఎటువంటి మెంటల్ టెన్షన్ కానీ ప్రెషర్ లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే హార్డ్ వర్క్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలని నేను సజెస్ట్ చేస్తాను. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ముందు అసలు అవగాహన ఉంటే దీంట్లోకి వస్తే మంచి ఆదాయం క్రియేట్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ మీతో వీడియో చేయముందు మేము మీ ఊళ్ళో తెలుసుకుంది ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే మాత్రం చేశారని మాకు తెలిసింది. అసలు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మంచి అసలు ఒక రిచ్ లైఫ్ నుంచి ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయం అసలు ఎందుకు రావాలనుకున్నారు మీరు? ఈ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంటికి వచ్చామండి. ఇంకా అప్పుడు ఈ ప్రెషర్ ఇవన్నీ చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఇంకెందుకు వచ్చాను, అంతకుముందు వాళ్ళకి తెలియదండి ఇలా ఉంటుందా ఏంటి, ఇంత పరిస్థితి, రోజుకి ఇన్ని గంటలు పనిచేస్తారు అనేది వాళ్ళకి అసలు అవగాహన లేదు. దీంతో వాళ్ళకి కూడా పూర్తిగా అవగాహన వచ్చి ఈ ఫీల్డ్లోకి మారడం జరిగిందండి. ఆల్రెడీ మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి నేను దానికి సంబంధించిన ఆదాయ వనరుని ఏదో ఒకటి ఎంచుకోవాలని దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం డ్రోన్తో వాడినట్లయితే మాత్రం, ఇప్పుడు ఇన్కమ్ ద్వారా ఈ డ్రోన్ తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు 365 రోజులు అయితే మాత్రం ఈ డ్రోన్ స్ప్రేయర్ అయితే జరగదు కాబట్టి, మరి పరిస్థితి తర్వాత దాని ఇన్కమ్ ఎలా? ఇది 8 నెలల సీజన్ ఉంటుందండి స్ప్రేయింగ్. ఏదైనా తైవాన్ అయినా ఏదైనా మనకు ఇప్పుడుండే పంటలు ఇప్పుడుండే కాలం ప్రకారం ఒక్కొక్క పంటకి 4 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. దానికి తోడు 8 నెలలు ఉంటుంది కాబట్టి 8 నెలలు పనిచేస్తే మనకి సంవత్సరానికి సరిపడా ఇన్కమ్ వస్తుందండి. ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఏదైతే ప్యాకేజ్ వస్తుందో అది ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీనికి అసలు ఎంత పెట్టుబడి అయింది అండి ఒక డ్రోన్ తీసుకోవాలంటే? ఒక 10 లీటర్లు 6 లక్షలు అవుతుందండి. డ్రోను, జనరేటరు, మనం రోజుకి ఒక 25 ఎకరాలు స్ప్రే చేసుకునేటట్టు ఉంటే దీని నుంచి మంచి ఆదాయం వస్తుందండి. ఓకే, మేము రీసెంట్గా మీరు డ్రోన్స్ కూడా ఇచ్చారని మాత్రం విన్నాం. ఇప్పుడు మీరు ఈ డ్రోన్స్ అయితే మాత్రం ఏమైనా ఇవ్వగలరు? రైతులకు కావాలంటే ఇస్తామండి, మనం చేసి ఇస్తున్నాం రైతులకి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఒక 2 వారాల పాటు. వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మనం డ్రోన్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది మన దగ్గర వచ్చి.
ఒక రైతుకి ఎంత ప్రైస్ పడిద్ది అండి ఇది? రైతుకు వచ్చి 6 లక్షలు అండి. 6 లక్షలు అంటే దాంతోపాటు మీరు ఏమేమి ఇస్తారు అసలు? డ్రోన్తో పాటు 5 సెట్లు బ్యాటరీలు అండి, 2 ఛార్జర్లు, ఒక రిమోట్, దాంతోపాటు జనరేటర్ కూడా ఇస్తున్నాం. మా దగ్గర ఏంటంటే జనరేటర్ అడిషనల్గా ఇస్తున్నాం. అందరూ 5 సెట్లు బ్యాటరీలు, జనరల్గా 6 లక్షల ప్యాకేజ్లో 5 సెట్లు బ్యాటరీలు, 2 ఛార్జర్లు, రిమోట్, డ్రోనే ఇస్తున్నారు. మేము జనరేటర్ కూడా ఇస్తున్నాం. ఇది అగ్రికల్చర్ పర్పస్గా దీన్ని అయితే మాత్రం వ్యాపార పరంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. వ్యాపార పరంగా చేసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి, జాగ్రత్తగా చేసుకోవాలి. దీంట్లో మీకు ఏమన్నా మైనస్లు ఏమైనా కనిపించినాయా ఈ డ్రోన్ స్ప్రే చేసేటప్పుడు? మైనస్ ఏం లేదండి, కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. జాగ్రత్తగా దాన్ని నడుపుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి అది మంచిగా డబ్బులు సంపాదించి పెడుతుంది. దాన్ని ఏమాత్రం అదేమీ నేల మీద వెళ్ళేది కాదు కదండి. ఫ్లై చేసినప్పుడు కొంచెం బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవన్నీ ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఆదాయం. ఇందాక మీరు మన ట్రయల్ రన్స్ డ్రోన్ అయితే ఎగరేసినప్పుడు అయితే మేము చూసాం. అదైతే మాత్రం కొబ్బరి చెట్టు పై దాకా కూడా ఎగరటాన్ని అయితే మేము గమనించాం కదా. అప్పుడు మీరు దీన్ని ఇప్పుడు కొబ్బరి చెట్ల పైన కూడా స్ప్రే చేయొచ్చా? చేయొచ్చండి, కానీ కొబ్బరి చెట్లకి వచ్చేసి ఆ మువ్వ కింద తడవాలి కాబట్టి ఓకే చేసుకోవచ్చు. పైన ఏమన్నా చెడుపిల్లలు ఉంటే చేసుకోవచ్చు, కానీ కింద దడిచే వాటికి పని అవ్వదు అనమాట. ఓకే, మినిమం ఏ వాటికి ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు డ్రోన్స్తో? మేజర్గా కమర్షియల్ క్రాప్స్ అండి, మొక్కజొన్న, పొగాకు, వరి, మిర్చి, వీటికి ఎక్కువ స్ప్రేయింగ్ జరుగుతూ ఉంటుంది. రైతుల్లో ఒక చిన్న అపోహ అయితే ఉంది కదా. ఇప్పుడు మామూలుగా తైవాన్ స్పేర్లతో కానీ వీటితో కానీ కొట్టినట్టయితే ఎక్కువ వాటర్ను ముందు ఎక్కువగా కలిపి కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇదైతే మాత్రం ఒక 10 లీటర్ల నీటితో ఒక ఎకరం పొలాన్ని ఎలా స్ప్రే చేస్తారు? అది ముందు మొత్తం చెట్లంతా తడిసిద్దా అనే ఒక అపోహ అయితే ఉంది. దాని గురించి అపోహ అనేది జనరల్గా వస్తే ఉంటుందండి. మనం సాంప్రదాయంగా అలా అలవాటు పడిపోయి ఉన్నాము. ఈ డ్రోన్ అనేది 5 నిమిషాలు 6 నిమిషాల్లో ఎకరం కవర్ చేస్తుంది. సెకండ్కి వచ్చి 5 మీటర్ల స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఈవెన్గా వెళ్తుందండి, అటామినస్గా వెళ్తుంది. మనిషి అయితే ఒకసారి చెయ్యి ఇటు అంటాడు, ఇటు అంటాడు, ఇటు అన్నప్పుడు కలవచ్చు, కలవపోవచ్చు. అట్లా నడిచి వెళ్ళడం వల్ల అన్ని నీళ్ళు పడుతున్నాయి. మామూలుగా ఇది సెకండ్కి 5 మీటర్ల స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఈవెన్గా వెళ్తుంది కాబట్టి సరిపోతాయండి 10 లీటర్లు. పైగా ఇది అల్ట్రా లో వాల్యూమ్ స్ప్రేయింగ్ మెథడ్ అండి, చిన్న మంచు కన్నా సన్నగా పడుతుంది ఇది, అందుకని సరిపోతుంది. రైతన్న గారు, ఇప్పుడు నిరుద్యోగులు కానీ ఈ డ్రోన్ అయితే మాత్రం తీసుకున్నట్లయితే అసలు పూర్తిగా దీనికి ఎంత ఆదాయం వచ్చింది, అసలు పూర్తి వివరాలు అయితే మాకు చూతారా? ఇది కమర్షియల్గా చేసుకోవాలంటే మాత్రం మినిమం రోజుకు 20 ఎకరాలన్నా స్ప్రే చేయాలండి. ఎకరానికి వచ్చి 450 రూపాయలు ఛార్జ్ చేస్తాము. 450 రూపాయలు అంటే 9,000 వస్తుందండి. 20 ఎకరాలు స్ప్రే చేస్తే రోజుకి 9,000 వస్తుంది. దాంట్లో 2,000 3,000 ఖర్చు తీసేసుకోండి, లేకపోతే 4,000 తీసేయండి, 5,000 లాభం అన్నా ఉంటుంది. ఒక సంవత్సరంలో మన డ్రోన్కి పెట్టిన ఖర్చు ఇట్లన్నిటికీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే 2 సీజన్లు పడుతుందండి ఈ ఖర్చు మనకు రావడానికి. ఈ డబ్బులు వడ్డీలన్నీ లెక్కేసుకోవాలి కాబట్టి ఒక సంవత్సరం దాటితే దీని మీద పూర్తి ఆదాయం మనకి జనరేట్ అవ్వడం మొదలు పెడుతుందండి. మామూలుగా రోజుకి 20 ఎకరాలు వేసుకున్న 600 300 400 ఎకరాలు నెలకు వచ్చి కొట్టుకోగలిగితే మనకి మంచి ఆదాయం 1,50,000 2 లక్షల మధ్యలో సంపాదించుకోవచ్చు అండి. ఒక 70,000 ఖర్చు పోయినా, పోనీ 1,00,000 రూపాయలు ఖర్చు పోయినా 1,00,000 రూపాయలు మిగులుతాయండి. 2 లక్షలు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు మిగులుతాయి. 1,50,000 వచ్చినప్పుడు సగం ఖర్చు తీసేసుకున్న మనం ఏదన్నా ఖర్చు తీసేయండి, డ్రోన్ డిప్రిషియేషన్ తీసేయండి, అన్నీ తీసేయండి, 70,000 అన్నా మిగులుతుంది. డీసెంట్గా ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మిడ్ లెవెల్ వచ్చే వాళ్ళకి శాలరీ అంత జీతం అయితే మనం సంపాదించుకోవచ్చు దీని నుంచి. ఓకే అండి, మీ అసలు ఈ డ్రోన్ కల్చర్ గురించి అయితే మీ అమూల్యమైన సందేశం ఇచ్చడానికి నమస్కారం అండి. ఇది మన డ్రోన్ గురించి అయితే మాత్రం పూర్తి విషయాన్ని అయితే మాత్రం మన చైతన్య గారు చెప్పారు. నేటి పరిస్థితుల్లో నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం అటు ఇటు తిరగకుండా మన చుట్టూ ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే మాత్రం దీన్నే ఒక ఉద్యోగంగా భావించి అయితే మాత్రం చేసుకున్నట్టయితే మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు అంటున్నారు. మీకు కావాలంటే మాత్రం డ్రోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానంటున్నారు. మీకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి కూడా మీకు ఈ డ్రోన్స్ గురించి అంత పూర్తి విశేషాలు మీరు కావాలంటే ఇక్కడికి వచ్చైనా సరే చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చైనా సరే మీరు ఈ డ్రోన్స్ గురించి అయితే మాత్రం ఎలా ఫ్లయింగ్ చేయాలి, అసలు అటు పనితనం అయితే మాత్రం మన చైతన్య గారిని అడిగి తెలుసుకోవచ్చు. కింద అయితే మాత్రం చైతన్య గారి నెంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో. మీరు మాత్రం ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అయితే అడగవచ్చు. ఇది ఈరోజు వీడియో. నమస్తే.